హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఎప్పటిలాగే ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. కాకపోతే ఈ సినిమాలో కొంచెం క్రైమ్స్ ఎక్కువ, అలాగే డిటెక్టివ్స్ కూడా ఎక్కువే ఉంటారు. ఇంతకీ సినిమా కథ ఏంటంటే, మన కథలో హీరో ఒక డిటెక్టివ్ అవుతాడు. అందులోనూ ఒక అద్భుతమైన కేసుని డీల్ చేస్తాడు. కాకపోతే సీనియర్స్ తో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు డీల్ చేసిన కేసులు అవ్వచ్చు, వాళ్ళు ఇంతకు ముందు ఎప్పటి నుంచో పట్టుకోలేని సీరియల్ కిల్లర్స్ ని ఎలా పట్టుకున్నారని చెప్పేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని షేర్ చేస్తూ ఉంటారు. దాంతో హీరో కూడా మొత్తం వింటాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్ గాడు వాంటెడ్ గా కావాలని చెప్పేసి హీరోని కిడ్నాప్ చేస్తాడు. మరి హీరోని ఆ సీరియల్ కిల్లర్ గాడు ఎందుకు కిడ్నాప్ చేశాడు, అందులోనూ ఈ భయంకరమైన సీరియల్ కిల్లర్ నుంచి హీరో ఎలా బయటపడ్డాడు, మరి ముఖ్యంగా ఇంతకు ముందు వాళ్ళందరూ చెప్పిన కథలన్నిటిని బేస్ చేసుకొని హీరో అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడు అనేది సినిమా కథ. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా క్రైమ్ సినిమాలు అయి ఉంటాయి, చాలా మంది డిటెక్టివ్స్ ఉంటారు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే పోకర్ నైట్. అంతేకాకుండా ఈ సినిమాలో ఇంకొక అద్భుతమైన విషయం ఉంది. మీరు ఇప్పటి వరకు ఏ సినిమాలో చూడని క్లైమాక్స్ అయితే ఈ సినిమాలో ఉంటుంది. బట్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ రక్తపు మడుగుల్లో పడిపోయి ఉన్న మన కథలో హీరోని చూపిస్తారు. అందులో హీరో ఒక డిటెక్టివ్ అనమాట. బేసికల్ గా ఈ సినిమా మొత్తం హీరో వాయిస్ ఓవర్ తో రన్ అవుతుంది. నేను కూడా అలాగే చెప్తాను. హీరో తన వాయిస్ ఓవర్ తో ఏం చెప్తాడంటే, ఒక మనిషికి జ్ఞానం అనేది ఆడి జీవితంలో ఎన్నో కష్టాలు పడిన తర్వాత, ఎంతో కోల్పోయిన తర్వాత తెలుస్తుంది అంటారు కదా, అది నిజమే. ఇప్పుడు నాకు కూడా తెలిసిందని చెప్పేసి హీరో మనకి కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో మన కథలో హీరో ఏంటంటే వాళ్ళ పై అధికారితో కలిసి పోకర్ గేమ్ ఆడి ప్రశాంతంగా బయటకు వస్తాడు అనమాట. అందులోనూ ప్రతి నెల ఇలాగే డిపార్ట్మెంట్ లో ఉన్న కొంతమంది పెద్దలు ఏంటంటే పోకర్ గేమ్ ఆడుతూ ఉంటారు. అక్కడికి హీరో వెళ్తాడు అనమాట. అంతా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత హీరో వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే, చూడు, నువ్వు రీసెంట్ గా డీల్ చేసిన కేసు వల్ల నీకు బాగా పేరు వచ్చేసింది, దీన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు, అందులోనూ ప్రతి ఒక్కడు కళ్ళు నీ మీదే ఉంటాయి అని చెప్పేసి, సరే వెళ్ళి ప్రశాంతంగా పడుకొని రేపు పొద్దున వచ్చేసి అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి తన కారులో తను బయలుదేరతాడు. కరెక్ట్ గా అదే సమయంలో కారులో ఉన్న వాకీ టాకీ ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. పలానా చోట ఎవడో ఒక అమ్మాయిని బాగా ఇబ్బంది పెడతాడు అంటే దగ్గరలో ఉంటే వెళ్ళండి అని చెప్పేసి అంటంతో హీరో కూడా ఎగ్జాక్ట్లీ అదే ఏరియాలో ఉంటాడు. దాంతో తను అక్కడికి వెళ్తాడు. అందులోనూ సడన్ గా ఎవరో ఒక అమ్మాయి రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది. దాంతో హీరో ఏం చేస్తాడంటే హడావుడిగా కారు దిగి టార్చ్ లైట్ వేసుకొని ఆ అమ్మాయిని వెతుకుతూ ఉంటాడు. అందులోనూ సెల్ ఫోన్ కూడా చూసుకుంటూ ఉంటాడు అనమాట. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఆ పరిగెత్తుకుంటూ వచ్చిన అమ్మాయి హీరోకి బాగా తెలిసిన అమ్మాయి అనమాట. ఈ గ్యాప్ లో సడన్ గా కిల్లర్ గాడు వచ్చేసి, అంటే ఆ సైకో కిల్లర్ గాడు వచ్చేసి హీరోకి కరెంట్ షాక్ ఇస్తాడు. ఇప్పుడు హీరో వాయిస్ ఓవర్ లో ఒక మాట చెప్తాడు అనమాట, చూడండి, నేను ఎంత పెద్ద డిటెక్టివ్ అయినా సరే ఇప్పుడు కొన్ని భయంకరమైన తప్పులు చేశాను. ఆ తప్పు ఏంటంటే వాకీ టాకీలో పలానా చోట ఎవడో ఒక అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పిన వెంటనే నా పని నేను చూసుకోకుండా ఉదయాన్నే డ్యూటీ ఎక్కకుండా డ్యూటీ దిగిపోయిన తర్వాత కూడా మళ్ళీ డ్యూటీ చేయాలనుకున్నాను చూసారా, అదొక పెద్ద తప్పు. సరే వచ్చాను, బాగానే ఉంది. కారులో కూర్చొని ఈ చోటకి బ్యాకప్ రండి అని చెప్పేసి డిపార్ట్మెంట్ మొత్తానికి ఇన్ఫార్మ్ చేయకుండా నేనేదో ఆ సీరియల్ కిల్లర్ గాన్ని పట్టేసుకునే వాళ్ళలాగా కారు నుంచి బయటకు వచ్చాను చూసారా, అది ఇంకో తప్పు. ఆ తర్వాత సెల్ ఫోన్ లో సిగ్నల్ లేనప్పుడు మళ్ళీ నేను బండి దగ్గరికి వెళ్ళి బ్యాకప్ వాళ్ళకి చెప్పాలి కదా, అలా చెప్పకుండా సిగ్నల్ లేని సెల్ ఫోన్ పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాను చూసారా, అది ఇంకొక తప్పు. మరీ ముఖ్యంగా ఇప్పుడు నాకు ఎదురైంది కదా ఒక అమ్మాయి, ఈ అమ్మాయితో ఇంతకు ముందు పరిచయం పెట్టుకోవడం నా జీవితంలో నేను చేసిన బ్లండర్ మిస్టేక్ అని చెప్పేసి హీరో తన వాయిస్ ఓవర్తో చెప్తూ ఉంటాడు. మరోవైపు సైకో కిల్లర్ గాడు హీరోని తీసుకెళ్లి ఒక చైర్లో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి అవతల పడేస్తాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత మెల్లగా హీరో ఫేస్ మీద ఉన్న మాస్క్ తీసి ఒక టీవీని ఆన్ చేస్తాడు. ఆ టీవీలో ఒక న్యూస్ రీడర్ ఏం చెప్తుందంటే, ఒక సీరియల్ కిల్లర్ గాడు ఒక డిటెక్టివ్ ని ఆ తర్వాత ఏమి అని చెప్పి అమ్మాయిని కిడ్నాప్ చేశాడు, అందులోనూ వాళ్ళని కిడ్నాప్ చేసి 3 రోజులు అవుతుందని చెప్పేసి అంటంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. వీడు నన్ను కిడ్నాప్ చేసి 3 రోజులైందని చెప్పేసి. అందులో న్యూస్ రీడర్ ఏం చెప్తుందంటే, వీళ్ళని వెతుకుతూ ఉన్నాము, డిపార్ట్మెంట్ మొత్తం గాలిస్తుందని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరోకి భయం వేసి, బాబు సీరియల్ కిల్లరు, నేనేం తప్పు చేశాను, నేను ఎవరో కూడా నీకు తెలియదు, అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావని చెప్పేసి అంటంతో ఆ సీరియల్ కిల్లర్ ఏమంటాడంటే, చూడండి, మీరు కిడ్నాప్ అయింది ఒక చెరువు పక్కన, కాబట్టి డిపార్ట్మెంట్ మొత్తం ఆ చెరువు మొత్తం వెతుకుతుంది తప్ప ఈ దేశం మొత్తం మిమ్మల్ని ఏం వెతకదు. అందులోనూ మీ గురించి మహా అయితే ఒక 4-5 రోజులు వెతుకుతారు, తర్వాత వేరే కేసుకు వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు, వాళ్ళు నీ గురించి పెద్దగా పట్టించుకోరు, అందులోనూ నువ్వు కూడా వాళ్ళు వచ్చి నిన్ను కాపాడతారని చెప్పేసి ఓవర్ గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమాకని చెప్పేసి ఆ సీరియల్ కిల్లర్ గాడు హీరోకి మత్తిండిషన్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. అది కూడా హీరో అలాగే హీరో వాళ్ళ పై అధికారి ఇద్దరు కలిసి పోకర్ గేమ్ ఆడి బయటకు వచ్చారు కదా, కాకపోతే పోకర్ గేమ్ కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు. బేసికల్ గా వీళ్ళిద్దరు లోపలికి వెళ్తే అక్కడ ఇంకో 4 డిటెక్టివ్లు ఉంటారన్నమాట. వాళ్ళందరూ ఏంటంటే ఒక చోట గ్యాదర్ అయిపోయి నెలకోసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటూ ఉంటారు. అందులో లాంగ్ హెయిర్ ఉన్న తన పేరు కన్నింగ్హామ్, అదే కాకుండా పక్కనే ఫ్రెంచ్ హెయిర్ స్టైల్
స్టైల్లో ఫ్రెంచ్ గెడ్ రౌండ్ పెట్టేసుకుని వైట్ హెయిర్ తో అతని పేరు బెర్మార్డ్ కి ఆపోజిట్ లో అతని పేరు డేవిస్, బెర్మార్డ్ పక్కన ఉన్న అతని పేరు మ్యాక్స్వెల్ అనమాట. వీళ్ళ నలుగురికి మన కథలో హీరో, ఆ తర్వాత హీరో వాళ్ళ బాస్ ఇద్దరు యాడ్ అవుతారు. అందులోనూ హీరో కొంచెం లేట్ గా వస్తాడు అనమాట. అప్పటికే కన్నింగ్ హామ్ అని చెప్పేసి లాంగ్ హెయిర్ తో తను ఒక కేసు డీల్ చేశాడు అనమాట. దాని గురించి చెప్తూ ఉంటాడు. హీరో కూడా జాయిన్ అవుతాడు. ఆయన తన కేసు గురించి ఏం చెప్తాడంటే, మన డిపార్ట్మెంట్ లో ఉన్న ఇద్దరు పోలీసుల్ని ఎవడో ఒక సీరియల్ కిల్లర్ గాడు చంపేశాడు. కాకపోతే ఆ కిల్లర్ గాడు ఎవడో తెలియదు. ఆ కేసు కాస్త నా చేతికి వచ్చిన తర్వాత నేను కూడా ఒకరిని అనుమానించాను. వాడి మీద నాకు బాగా డౌట్ వేసింది. నేను వాడిని ఫాలో చేస్తూ ఉన్నాను. కానీ మన డిపార్ట్మెంట్ లో ఏంటంటే నేను వాడిని 2 సంవత్సరాల నుంచి ఫాలో చేస్తానని చెప్పేసి తిట్టారు. నువ్వు ఎందుకు వాడిని ఫాలో చేస్తావు? అది వాడు చేశాడో లేదో నీకు డౌట్ కదా, అలాంటప్పుడు ఎందుకు ఆ కేసు పట్టుకొని వేలాడతావు? వేరే కేసుకు వచ్చి అని చెప్పేసి డిపార్ట్మెంట్ లో తిట్టారు. దాంతో నేను బాధపడుకుంటూ ఇంకా లాస్ట్ ఒక్కసారి వాడిని ఫాలో చేద్దామని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత తెగించేసి డైరెక్ట్ గా ఒక బార్ లో ఉంటే నేను కూడా ఆ బార్కి వెళ్ళాను. బార్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న లేడీకి నేనేంటంటే ఒక ఆర్డర్ ఇచ్చాను. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అందులోనూ నేను పార్టీ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పేసి పక్కనున్న కిల్లర్ గడికి కూడా ఇతను కూడా పార్టీ ఇచ్చేసి నాకు కూడా కాస్ట్లీ మందు పోసే అని చెప్పేసి అంటంతో పక్కనే ఉన్న అనుమానిస్తున్నాడు కదా, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అనుమానిస్తున్నాడు కదా, అతను ఏంటంటే షాక్ అవుతాడు అనమాట. ఇతనేంటి నాకు పార్టీ ఇస్తున్నాడు ఆనందంలో అని చెప్పేసి, ఎందుకు సార్ పార్టీ ఇస్తున్నారని చెప్పేసి అంటంతో, లేదయ్యా నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, నేను 2 సంవత్సరాల నుంచి డీల్ చేస్తున్న కేసు ఏదైతే ఉందో ఈ రోజు తేలిపోయింది. ఓ కిల్లర్ గాడు డిపార్ట్మెంట్ లో ఉన్న పోలీసులు ఇద్దరిని చంపేసి బయట ప్రశాంతంగా తిరుగుతున్నాడు. ఆ 2 డెడ్ బాడీలు వాడు ఎక్కడ పూడ్చిపెట్టాడో నేను కనిపెట్టాను. ఇంకేముంది కిల్లర్ గాని పట్టేసుకుంటాం అని చెప్పేసి అంటంతో నిజంగా పూడ్చిపెట్టిన ఈ కిల్లర్ గాడికి పాపం మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ అంటే కన్నింగ్ హామ్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కిల్లర్ గాడు వాడు నిజంగా పూడ్చిపెట్టిన ఆ డెడ్ బాడీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ శవాలు ఉన్నాయో లేదో, అసలు ఈ కేసో కాదు అని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పింది తన గురించేమో అని చెప్పేసి భయం వేసి అక్కడికి వెళ్ళి చూసుకుంటూ ఉంటాడు. ఇంకేముంది కన్నింగ్ హామ్ మామూలుగాని ఈ కిల్లర్ గాని ఫాలో చేస్తూ ఉంటాడు. వాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఫాలో చేయడా, బేసికల్ గా మెయిన్ ప్లాన్ అదనమాట. వీడికి మనం రెచ్చగొట్టేసి వీడు పూడ్చిపెట్టిన శవాలు దొరికినాయని చెప్పేస్తే వాడు నిజంగా ఎక్కడ పూడ్చిపెట్టాడు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటాడు కదా, అందుకని అలా చెప్పాడు. వాడు నిజంగానే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటాడు. ఆ తర్వాత వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఆ శవాల్ని బయటికి తీసాను అని చెప్పేసి ఆ కన్నింగ్ హామ్ చెప్తాడనమాట. దీంతో ఆయన చెప్పొచ్చేది ఏంటంటే, మనల్ని ఎంత మంది అయినా సరే నీ వల్ల కాదు, నువ్వు వెళ్తున్న రూట్ రాంగ్ అని చెప్పినా సరే మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు, మనం ఒకరిని అనుమానించినప్పుడు చాలా ఓపిక్గా చాలా తెలివిగా ఆ కేసుని డీల్ చేయాలని చెప్పేసి అంటంతో చుట్టూ ఉన్న వాళ్ళందరూ సూపర్ అని చెప్పేసి అంటారు. హీరో కూడా ఇవన్నీ వింటూ ఉంటాడు. అప్పుడు హీరో వాళ్ళ బాస్ ఏమంటాడంటే, చూడు నేను ఇక్కడ తీసుకొచ్చిన ఇందుకే, నువ్వేంటంటే మేము డీల్ చేసిన కేసులన్నీ ప్రాపర్ గా విను, అందులోనూ మేము కూడా జీవితంలో కొన్ని తప్పులు చేశాము, మాకంటూ చెప్పే వాళ్ళు ఎవరు లేరు, కానీ మాకు మేము నేర్చుకున్నాము, కానీ నువ్వు చేయకూడని తప్పు లేదో మా మధ్య కూర్చొని నువ్వు వింటూ ఉంటే నీకు తెలుస్తుందని చెప్పేసి అంటంతో హీరో కూడా అవును అని చెప్పేసి వాళ్ళు చెప్పే ప్రతి మాట వింటూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ పోకర్ గేమ్ ఆడతారనమాట. అందులో ఎవరు గెలిస్తే వాళ్ళ స్టోరీ చెప్పాలి. కాకపోతే హీరో ఏమంటాడంటే, సార్ మీరు అన్ని చాలా కేసులు డీల్ చేశారు కదా, నేను ఒకటే డీల్ చేశాను ఈ మధ్యకాలంలో, ఒకవేళ నేను గెలిస్తే ఏం చేయాలని చెప్పేసి అంటంతో, చూడు ఒకవేళ నువ్వు నిజంగా గెలిస్తే మాత్రం, నువ్వు నిజంగా ఎవరు పట్టుకోలేని కిల్లర్ గారిని పట్టుకుంటే మాత్రం నువ్వు చెప్పినట్లు మేమందరం చేస్తామని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత పోకర్ గేమ్ ఆడతారు. అలా ఆడేటప్పుడు కన్నింగ్ హామ్ ఏమంటాడంటే, చూడు బాబు చాలా మంది కిల్లర్స్ వాళ్ళని వాళ్ళు తెలియకల్లో అనుకుంటారు, కానీ 99% మంది బుర్ర తక్కువలే ఉంటారు, వాళ్ళని ఖచ్చితంగా మనం పట్టేసుకుంటాం అంతా అయిపోతుంది, కానీ 1% మాత్రం మనకన్నా తెలివి కల్లోలు ఉంటారు, కానీ వాళ్ళు మనకి దొరకరు, మనం పట్టుకోలేము, కాకపోతే వాళ్ళని పట్టుకోలేము అని చెప్పేసి మనం బాధపడటం కన్నా అలాంటి కిల్లర్ గాళ్ళు అసలు లేరు అనుకుని బతకడమే బెస్ట్ అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు కిడ్నాప్ అయిన హీరో దగ్గర ఓపెన్ అవుతుంది. బేసికల్ గా హీరోకి ఏంటంటే ఆ సీరియల్ కిల్లర్ గాడు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు కదా, ఆ మత్తు కాస్త తగ్గిపోయి హీరో కొంచెం మైకులోంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ కిల్లర్ గాడిని అడిగే క్వశ్చన్ ఏంటంటే, అసలు ఎవడరా నువ్వు, నన్ను కిడ్నాప్ ఎందుకు చేసావని చెప్పేసి అంటంతో కిల్లర్ గాడు ఏమంటాడంటే, ఇప్పుడు నేను ఎవరో తెలియాలి కదా నీకు అని చెప్పేసి వాడి గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే కాదు ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా కిల్లర్ గాడు ఫ్లాష్ బ్యాక్ లో కూడా మొహానికి మాస్క్ పెట్టుకుని ఉంటాడు, అంటే ఆడి ఫేస్ చూపిస్తే ట్విస్ట్ రివీల్ అయిపోద్ది కదా, అందుకని బేసికల్ గా కిల్లర్ గాడు ఏంటంటే ఒక ఆఫీసులో పనిచేస్తూ ఉంటాడు అనమాట. వాడిని చాలా మంది తిడుతూ ఉంటారు, అయినా సరే పనిచేస్తూ ఉంటాడు. అప్పుడు కిల్లర్ గాడు ఏమంటాడంటే, నేను ఈ కంపెనీలో పనిచేస్తుంది, నేను ఏదో నా జీవితానికి సరిపడా డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, ఈ కంపెనీ ఓనర్ గాని బాగు చేయడానికి పనిచేస్తున్నట్టుందని చెప్పేసి ఈ కిల్లర్ గాడికి ఏంటంటే అక్కడ పనిచేయడం నచ్చలేదు, అందులో అక్కడ మనుషులు నచ్చలేదు. దాంతో వాడేం ఫిక్స్ అవుతాడంటే, నేను నాకు నచ్చినట్లు బ్రతకాలని చెప్పేసి 2 రూల్స్ రాసుకుంటాడు. అందులో మొట్టమొదటి రూల్స్ నచ్చిన అమ్మాయిని తీసుకొచ్చేసి వాడికి నచ్చిన పని చేయాలని చెప్పేసి, రెండోది ఏంటంటే దీనికి ఎవరు వచ్చినా సరే చంపేయాలని చెప్పేసి ఈ సీరియల్ కిల్లర్ గాడు మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. ఈడు ఫిక్స్ అవడం తగలయ్యే మామూలుగా లేదు. అందులో నీ కిల్లర్ గాడు ఏంటంటే ఆఫీసులో పని చేసి వాళ్ళ మధ్య బతకలేక వాడే ఒక కిల్లర్ గాడిలా తయారైపోయాడు. సో
అది సంగతి. ఆ తర్వాత కిల్లర్ గాడు ఏంటంటే తనని ఎదిరించిన వాళ్ళని చంపేస్తారని చెప్పేసి రాసుకున్నాడు కదా, తనని ఫస్ట్ టైం ఎదిరించింది తన కుటుంబ సభ్యులు, దాంతో వాళ్ళని కూడా చంపేశాడు. హీరో షాక్ అయిపోతాడు, యారా నీ కుటుంబ సభ్యులను కూడా చంపేసుకున్నావా అని చెప్పేసి. అవును అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో పైన ఫోన్ మోగుతుంది అనమాట. దాంతో కిల్లర్ గాడు ఏమంటాడంటే సరే సరే నాకు ఫోన్ వచ్చింది నేను వెళ్తానని చెప్పేసి హీరోకి మత్తినేషన్ ఇస్తూ ఉంటాడు. హీరో ఏమో వద్దురా బాబు నీకు దండం పెడతా అని చెప్పి అంటాడు. లేదు లేదు చిన్నపిల్లలాగా మారం చేయకూడదమ్మా అని చెప్పేసి హీరోకి సీరియల్ కిల్లర్ గాడు ఇంజెక్షన్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా మళ్ళీ హీరో మైకంలోకి వెళ్ళిపోతాడు. కొంత సమయానికి మళ్ళీ మైకం నుంచి బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరోకి ఏంటంటే ఒక అమ్మాయి సౌండ్ వినిపిస్తుంది అనమాట. అందులోను ఇంతకు ముందు హీరో ఒక అమ్మాయిని చూశాడు కదా ఏమి అని చెప్పేసి, ఆ అమ్మాయి సౌండ్ వినిపిస్తుంది. ఏమి నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి హీరో అమ్మాయిని అడుగుతాడు. దాంతో ఆ అమ్మాయి కూడా అవును అని చెప్పేసి అంటే కట్ చేస్తే కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఏంటంటే మన కథలో హీరో అప్పటికి కిడ్నాప్ అవ్వలేదు కదా, కానీ హీరో కంటే ముందు ఏమి కిడ్నాప్ అయిపోయింది అనమాట. ఆ అమ్మాయి న్యూస్ కాస్త పోలీస్ స్టేషన్ కి వస్తుంది. దాంతో హీరో వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే నాకు నీ మీద డౌట్ ఉందని చెప్పేసి హీరోని అనుమానిస్తాడు. దానికి కూడా ఒక రీజన్ ఉంది. బేసికల్ గా హీరో అలాగే ఏమి ఏంటంటే మంచి రిలేషన్ లో ఉన్నారనమాట. దానికి రీజన్ ఏంటంటే ఆ అమ్మాయి కంటిన్యూస్ గా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి హీరోతో మాట్లాడుతూ ఉంటుంది. అందులోను పోలీస్ స్టేషన్ కి వచ్చిన ప్రతి ఒక్క కాల్ రికార్డ్ అవుతుంది కదా, ఆ కాల్ రికార్డ్ కూడా హీరోకి ప్లే చేసి చూపిస్తాడు. బేసికల్ గా ఒక రోజు ఏం జరిగిందంటే పోలీస్ స్టేషన్ కు ఫోన్ వచ్చిందనమాట. నేను స్నానం చేస్తుంటే ఒకడు తొంగి చూస్తున్నాడు అని చెప్పేసి ఏమి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చింది. దాంతో హీరోని పంపిస్తారనమాట. కాకపోతే హీరో అక్కడికి వెళ్లే లోపే ఆ తొంగి చూసిన వాడిని పట్టుకొని ఏమి పిచ్చ కుట్రు కొడుతుంది. ఆ తర్వాత హీరో కూడా చూసి మొత్తానికి గట్టి అమ్మాయి అని చెప్పేసి అంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అయిందనమాట. ఆ తర్వాత కంటిన్యూస్ గా వీళ్ళిద్దరు లవ్ స్టోరీ రన్ అవటం, అందులో ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయటం, ఇలాగా హీరో వాళ్ళ పై అధికారికి ఏంటంటే ఆ కిడ్నాప్ అయిన అమ్మాయి హీరోకి గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి తెలిసిపోతుంది. అందుకనే హీరోని అడుగుతాడు అనమాట, ఆ అమ్మాయిని ఏమైనా చేసావా నువ్వు, కిడ్నాప్ ఏమైనా చేసావా అని చెప్పేసి. సార్ నాకేం తెలుసు అని చెప్పేసి హీరో అంటాడు. కట్ చేస్తే కథ ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో ఏంటంటే హీరో ఏమీతో మాట్లాడుతాడు అనమాట. మాట్లాడుతున్నప్పుడు ఏమి ఏమంటుందంటే నీకేదో యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి నువ్వు హాస్పిటల్లో ఉన్నావు అని చెప్పేసి ఆ సీరియల్ కిల్లర్ గాడు నన్ను కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత నేను ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను రప్పించి నిన్ను కిడ్నాప్ చేశాడు. సో మొత్తానికి నన్ను ఎరగా వేసి నేను కిడ్నాప్ చేశాడని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. మరి ముఖ్యంగా మరి కిడ్నాప్ అయిన తర్వాత తప్పించుకోవడానికి ప్రయత్నించావా అని చెప్పేసి అంటంతో లేదు లేదు వాడు అప్పుడప్పుడు బయటికి వెళ్తాడు. వాడు బయటికి వెళ్ళిన తర్వాత నేను చాలా సార్లు ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు. వాడు కారు వేసుకుని బయటికి వెళ్తాడు, కారు వెళ్ళిన సౌండ్ వస్తుంది, కారు మళ్ళీ తిరిగి వచ్చిన సౌండ్ వస్తుంది అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ఈ ఒక్క పాయింట్ చాలు మనం తప్పించుకోవడానికి, వాడు ఖచ్చితంగా బయటికి వెళ్తున్నాడు కదా, ఈ గ్యాప్ లో మనం ఎలాగైనా తప్పించుకుందాం అని చెప్పేసి హీరో ఏమీకి ధైర్యం చెప్తాడు. కట్ చేస్తే కథ మళ్ళీ పోకర్ గేమ్ దగ్గర ఓపెన్ అవుతుంది అనమాట. ఈసారి మాత్రం డేవిస్ గెలుస్తాడు. సో ఇప్పుడు డేవిస్ ఒక కథ చెప్పాలన్నమాట. తను ఏ కేసుని డీల్ చేశాడో చెప్పాలి. అప్పుడు డేవిస్ హీరోతో ఏమంటాడంటే చూడు నువ్వు కథ వింటున్నావు కాబట్టి ఇందులో నువ్వు కూడా ఉన్నట్టు ఊహించుకో, అప్పుడే నీకు కొన్ని కొత్త ఐడియాలు వస్తాయని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఒక రోజు డేవిస్ కి ఏంటంటే ఎవరో ఒక అమ్మాయిని చంపేసి పారిపోయారని చెప్పేసి ఒక కేసు తగులుతుంది అనమాట. దాంతో మనోడు అక్కడికి వెళ్తాడు. వెళ్లి చూస్తే ఆ అమ్మాయిని మానభంగం చేసి అతి దారుణంగా చంపేసి కిల్లర్ గాడు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. వాడి గురించి డేవిస్ 8 సంవత్సరాలుగా వెతుకుతూనే ఉంటాడు. కాకపోతే వాడు మాత్రం దొరకడనమాట. వాళ్ళ దగ్గర అంటూ ఉన్నది ఏంటంటే వాడి స్పెర్మ్ శాంపిల్స్ మాత్రం బెడ్ మీద ఉంటాయి. దాంతో వాటిని పట్టుకొని DNA మ్యాచ్ చేస్తారు కానీ వాడు మాత్రం ఎక్కడా దొరకడు. ఇదిలా ఉంటే 8 సంవత్సరాల తర్వాత ఒక అపార్ట్మెంట్ లో ఏదో పైపు ప్రాబ్లం అని చెప్పేసి బాగు చేస్తున్నప్పుడు అక్కడ చాలా మంది అమ్మాయిల ఇన్నర్ వేర్స్ దొరికాయి. వాటిల్లో కూడా చాలా స్పెర్మ్ శాంపిల్స్ ఉన్నాయి. వాటిని ఆ తర్వాత 8 సంవత్సరాల క్రితం జరిగిన ఆ హత్యలో దొరికిన శాంపిల్స్ ని రెండింటిని టెస్ట్ చేసి చూస్తే ఒకటేం తెలిసింది, అందులోని 8 సంవత్సరాల క్రితం ఈ అపార్ట్మెంట్ లో ఎవడున్నాడని తెలుసుకుంటే వాడు ప్రశాంతంగా చేయాల్సిన ఏదో పనులను చేసి ఎక్కడో ఒక చిన్నపాటి షాప్ పెట్టుకొని ప్రశాంతంగా బతుకుతున్నాడని నాకు తెలిసింది. దాంతో అక్కడికి వెళ్ళాను. వాడేమో ఎప్పుడు పోలీసులు వస్తారని చెప్పేసి భయంగా బతుకుతూ నన్ను చూసిన వెంటనే భయపడటం మొదలు పెట్టాడు. నాకు కూడా అర్థమైపోయింది వాడే కిల్లర్ గాడని చెప్పేసి వాడిని వెళ్ళి అప్రోచ్ అయ్యే గ్యాప్ లో వాడికి భయం వేసి వాడు అక్కడ నుంచి పారిపోయాడు. దాంతో నేను కూడా వాడి వెనకాల పడ్డాను. కాకపోతే ఒకనొక సందర్భంలో వాడిని గన్నుతో కాల్చాల్సి వచ్చేసింది. దాంతో నేను కూడా వాడిని కాల్చి చంపేశానని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు అనమాట. అప్పుడు డేవిస్ ఏమంటాడంటే ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎన్ని రోజులు గడిచినా నీ మీద నీకు నమ్మకం పెట్టుకోవాలి, ఎందుకంటే ఆ కేసు డీల్ చేస్తున్న నువ్వు కాబట్టి అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు కిడ్నాప్ అయిన హీరో దగ్గర ఓపెన్ అవుతుంది. బేసికల్ గా హీరో ఏంటంటే ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పేసి మొదట కట్లు విప్పుకుందామని చూస్తాడు. కాకపోతే కట్లేమో బలంగా కడతాడు. అందుకని కూర్చున్న చైర్ ని బలంగా విరగొడితే అది విరిగిపోతుంది. చేతికున్న కట్లు కూడా ఊడిపోతాయి అన్నమాట. అదే ప్రాసెస్ లో హీరో ఏంటంటే భుజం మీద చూసుకుంటే తన గర్ల్ ఫ్రెండ్ ఏమీ ఫోటోని టాటూగా వేస్తాడనమాట. హీరోకి ఏం అర్థం కాదు వీడేంటి ఎలా చేశాడని చెప్పేసి. అలా చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏమీ కదా, అంటే బేసికల్ గా అమ్మాయి హీరోయిన్ కదా, ఇప్పుడు హీరోయిన్ ఫోటో హీరో మీద టాటూ వేస్తే ఇప్పుడు హీరోయిన్ గనక చంపేస్తే హీరోయిన్ కిడ్నాప్ చేసింది హీరో, ఆ తర్వాత ఆమె
అమ్మాయిని దారుణంగా చంపేసింది కూడా హీరో అని చెప్పేసి వాడు క్రియేట్ చేయొచ్చు అని చెప్పి వాడు అలా చేశాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే హీరోయిన్ కి ఏమో బలమైన సంఖ్యలు కట్టేసి ఉంటాడు. నువ్వేం కంగారు పడకు, వీటిని కట్ చేసే మిషన్ అన్న తీసుకొస్తా లేకపోతే పోలీసులకైనా ఫోన్ చేస్తా అని చెప్పేసి హీరో పైకి వెళ్తాడు. వెళ్ళి చూస్తే తనకి ఫోన్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఫోన్ తీసుకుని పోలీసులకు ఫోన్ చేసి ఒక గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ చాలా మంది అమ్మాయిల ఫోటోలు ఉంటాయి అన్నమాట. ఈ సీరియల్ కిల్లర్ గాడు ఎవరు జీవితం అయితే నాశనం చేశాడో వాళ్ళందరి ఫోటోలు తీసుకుని వాడు ఏంటంటే అవార్డులు పెట్టినట్టు ఇంట్లో పెట్టుకుంటాడు. ఆ తర్వాత పోలీసులకి ఫోన్ చేద్దాం అనుకునే గ్యాప్ లోనే ఆ కిల్లర్ గాడు వచ్చేసి హీరోని బలంగా కొడతాడు. దాంతో హీరో అక్కడే పడిపోతాడు. కట్ చేస్తే కదా మళ్ళీ పోకర్ గేమ్ దగ్గరికి వెళ్తుంది. ఈసారి మాత్రం బేమార్ట్ గెలుస్తాడనమాట. మనోడు ఏంటంటే ఒక భార్య భర్తలిద్దరూ అతి దారుణంగా హత్య చేయబడతారు. అందులోనూ హత్య చేసింది వాళ్ళ కొడుకే అనమాట. బేమార్ట్ హీరోతో ఏమంటాడంటే ఈ కథలో నువ్వు కూడా ఉన్నట్టు ఊహించుకో, మన ఇద్దరం కలిసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు ఊహించుకో అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. అప్పుడు బేమార్ట్ ఏమంటాడంటే చూడు, ఎప్పుడైనా సరే మనం ఒకడిని హంతకుడు అని చెప్పేసి వాడి మీద ముద్రేసేసి వాడిని ఎంక్వైరీ చేస్తే వాడు నిజంగా హంతకుడైనా సరే తప్పించుకొని పారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నీకు ఒకడి మీద అనుమానం వచ్చినప్పుడు నువ్వు వాడిని హంతకుడు పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా వాడిని సేవ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో గనక వాడిని ఎంక్వైరీ చేస్తే వాడు ఖచ్చితంగా నీకు నిజం చెప్తాడు. అప్పుడు మనకు అర్థమైపోతుందని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఆ పిల్లాన్ని ఎంక్వైరీ చేసి ఈ హత్య నువ్వు చేయలేదు బాబు అని చెప్పేసి సరదాగా డ్రైవ్కి వెళ్దాం అని చెప్పేసి అంటంతో పిల్లాడు కూడా సరే అంటాడు. దాంతో ముగ్గురు కలిసి కారులో వెళ్తారు. కానీ హీరో ఆ పిల్లాన్ని ఎక్కడ తీసుకొస్తాడంటే వాళ్ళ ఇంటికే తీసుకొస్తాడు. అందులోనూ వాళ్ళ అమ్మ నాన్న అతి దారుణంగా చంపేసిన ఆ రూమ్ లోకి ఆ పిల్లాన్ని తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత బేమార్డ్ ఏమంటాడంటే చూడు, మీ అమ్మా నాన్న చంపింది నువ్వు కాదు బాబు, నాకు అర్థం అవుతుంది. కానీ మీ అమ్మా నాన్న నిన్ను చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళంట కదా, అతి దారుణంగా టార్చర్ చేసేవాళ్ళంట కదా. నిజం చెప్పాలంటే నువ్వు చంపుంటే భలే ఉండేది. నువ్వు గనక చంపుంటే వాళ్ళ నుంచి నేను కాపాడుకోవడానికి నువ్వు వాళ్ళని చంపినట్టు అవుతుంది కానీ హత్య చేసినట్టు అవ్వదు. కాబట్టి నిజం చెప్పవయ్యా, నువ్వు చంపావా వేరే వాళ్ళు చంపారా అని చెప్పేసి లాస్ట్ లో ఈ క్వశ్చన్ యాడ్ చేస్తే ఆ పిల్లాడు నేనే చంపానని చెప్పేసి కోపంగా బేమార్డ్ ని నెట్టేస్తాడు. సో దీన్ని బట్టి ఒక కేసుని ఎలా డీల్ చేయాలో నేర్చుకో అని చెప్పేసి హీరోకి బేమార్డ్ చెప్తాడు. దాంతో హీరో కూడా సరే అండి అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే ఇప్పుడు కిడ్నాప్ అయిన హీరో దగ్గర కథ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు హీరో తప్పించుకొని పారిపోదామని చూశాడు కదా, దాంతో సీరియల్ కిల్లర్ గాడి కోపం వచ్చేసి హీరోని ఒక గోడ కంటించేస్తాడు గంబెట్టి. దాంతో హీరో కూడా గోడకి బల్లి అంటుకున్నట్టు అనుకుంటాడు. పాపం చర్మం మొత్తం నొప్పి చేస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోకి ఏంటంటే ఒక డౌట్ వస్తుంది అనమాట. ఇప్పుడు వీడు హీరోయిన్ ని ఎరగా వేసి హీరోని పట్టుకున్నాడు కదా, అసలు నన్ను ఎందుకు పట్టుకున్నారు నువ్వు అని చెప్పేసి అంటంతో తానేమంటాడంటే నువ్వు ఒక డిటెక్టివ్ వి, నాకన్నా తెలివి కల్లోడివి, నీకు తెలియదు ఆ విషయం, కనుక్కో అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఏమంటాడంటే సరేరా చెప్పకపోతే చెప్పపోయావు, కనీసం నీ కుటుంబాన్న ఎందుకు చంపావు చెప్పురా అని చెప్పేసి అంటంతో ఓహో ఆ కథ మధ్యలో వదిలేశాను కదా అని చెప్పేసి మళ్ళీ అక్కడ నుంచి చెప్పడం మొదలు పెడతాడు. బేసికల్ గా నేనేంటి ఈ రోడ్ అంటే 2 రూల్స్ పెట్టుకున్నాను. ఒకటి ఆడపిల్లల జీవితాలను నాశనం చేయాలి, 2 నేను అలా చేస్తున్నప్పుడు నన్ను ఎవరు క్వశ్చన్ చేయకూడదు. కాకపోతే నా కుటుంబ సభ్యులేమో క్వశ్చన్ చేశారు, అందుకనే చంపేశాను. సో అంతా అయిపోయింది. మరి నేను క్రైమ్స్ ఎలా చేయాలని చెప్పేసి ఎవరి దగ్గర నేర్చుకోవాలని చెప్పేసి చూస్తున్నప్పుడు ఇంకేముంది ఇంటర్నెట్ లో వెతికాను. చాలా మంది సైకోనా కొండిగాళ్ళు మన చుట్టూనే ఉన్నారు. అందులోనూ నాకంటూ స్పెసిఫిక్ గా ఒక గురువు కావాలని చెప్పి అనుకున్నాను. నాకు ఒక అద్భుతమైన గురువు దొరికాడు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పే మాటలు వింటున్నప్పుడు నాకు ఒక దేవుళ్ళ కనిపిస్తున్నాడు. ఆయన పక్కన ఉంటే చాలు నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. నేను ఒక 10 మందిని చంపేసినట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఆయనే నా గురువు అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరో ఏమంటాడంటే మరి ఎక్కడరా మీ గురువు గారు అని చెప్పి అంటంతో లేదు నీకు ఇప్పటికి ఎక్కువ కథ చెప్పేశాను, నాకు కొంచెం పని ఉందని చెప్పేసి అక్కడి నుంచి హీరోయిన్ రూమ్ కి వస్తాడు. అంటే ఏమి రూమ్ కి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ తో ఏమంటాడంటే చూడమ్మా, నేను నిన్ను కిడ్నాప్ చేయడానికి కారణం హీరో గారిని పట్టుకోవడానికి. ఇప్పుడు నేను వాడిని పట్టేసుకున్నాను. ఇక మీద నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఒక తాళం వేస్తాడు. ఆ తాళంతో సంఖ్యలు విదిలించుకుంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తాళం తీసేసుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కి ఫోన్ చేసి మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఫోన్ చేసుకోమ్మా, ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళమని అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి భయం వేస్తుంది అనమాట. వీడేంటి ఎంత మంచోడుగా మారిపోయాడని చెప్పేసి. అయినా సరే ఎందుకైనా మంచిదిలే అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తుంది. నాన్న నన్ను ఒకటి కిడ్నాప్ చేశాడు, పలానా చోట ఉన్నానని చెప్పేసి అంటంతో వెంటనే ఆ సీరియల్ కిల్లర్ గాడు వచ్చేసి హీరోయిన్ దగ్గర ఫోన్ లాక్కొని చూడండి అంకుల్, నేను ఒక సీరియల్ కిల్లర్ ని, దయచేసి మీరు నా గురించి తప్పుగా అనుకోవద్దు. నేను మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాను, మీ అమ్మాయిని మీకు ఇచ్చేస్తాను, కాకపోతే నాకు $10,000 డబ్బు కావాలి. కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలిసిన పోలీసులకు చెప్పకుండా, మీకు తెలిసిన చుట్టాలకు చెప్పకుండా, ఇదే విషయాన్ని ఎవరికి చెప్పకుండా దయచేసి డబ్బులు తీసుకొని వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అని చెప్పేసి ఈ సీరియల్ కిల్లర్ గాడు ఫోన్ కట్ చేసేస్తాడు. కట్ చేస్తే కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. అది కూడా పోకర్ గేమ్ దగ్గరకు అనమాట. ఈసారి మాత్రం మ్యాక్స్వెల్ గేమ్ లో గెలుస్తాడు. తాను ఒక కేసు గురించి చెప్తాడు. ఇప్పుడు 3 శవాలన్నమాట. అందులోనూ 3 మగవాళ్ళు. ఒక శవమేమో నీళ్ళలో దొరికింది, ఇంకో శవమేమో ఫారెస్ట్ లో దొరికింది, మరొక శవమేమో ఒక గృహలో దొరికింది అనమాట. వాళ్ళ ముగ్గురులో కామన్ గా ఉన్న క్వాలిటీస్ ఏంటంటే కిల్లర్ గాడు వాళ్ళ ముగ్గురిని చంపిన తర్వాత చిటికిన వేలు కట్ చేసుకుని తీసుకెళ్లాడు. అందులోనూ ఆ ముగ్గురు ఏంటంటే వేశ్యావృత్తి
వృత్తిలో మగాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళందరిని వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాళ్ళందరూ కామన్ గా ఒక ఫోటోగ్రాఫర్ని చూసి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ ముగ్గురు వాడి దగ్గరికి వెళ్ళారంట. వాడిని మీట్ అయిన తర్వాత వాడు ఫొటోస్ తీసిన తర్వాత వీళ్ళు చనిపోయారంట. ఇది తెలుసుకున్న తర్వాత మ్యాక్స్వెల్ ఏమంటాడంటే ఇప్పుడు వేశ్య వృత్తిలో ఉన్న మగవాళ్ళని వాడు టార్గెట్ చేశాడు కాబట్టి నేను కూడా అదే వృత్తిలో ఉన్నవాడిగా వెళ్తాను, మీరు నన్ను ఫాలో చేయండి, ఆ తర్వాత వాడి సంగతి చూసుకుందాం, ఎందుకంటే వాడు ఎక్కడా దొరకట్లేదు, ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ లా బిల్డప్ ఇస్తున్నాడు అని చెప్పేసి అనడంతో డిపార్ట్మెంట్ లో అందరూ ఓకే అంటారు. అందులోను మ్యాక్స్వెల్ కూడా నీట్ గా డ్రెస్ చేసుకుని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ ఫోటోగ్రాఫర్ ఏం చేస్తాడంటే మ్యాక్స్వెల్ ని ఒక ఫారెస్ట్ లో తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత వీళ్ళు ముగ్గురు అంటే ఒక ముగ్గురు ఉంటారు అనమాట డిపార్ట్మెంట్ లో. వాళ్ళు ఏంటంటే గన్నులు పట్టుకుని రెడీగా ఉంటారు, ఎక్కడ మ్యాక్స్వెల్ కి వీడు హాని చేస్తే కాల్ చంపేద్దాం అని చెప్పేసి. అదే సమయంలో ఆ ఫోటోగ్రాఫర్ గాడు మ్యాక్స్వెల్ వేలు కట్ చేయబోతూ ఉంటాడు. దాంతో మ్యాక్స్వెల్ కి భయం వేసి కోడ్ వాడు యూజ్ చేస్తాడు, వాళ్ళు కాల్వాలి. కానీ ఆ ముగ్గురులో ఒక పోలీస్ ఏమో భార్యతో గొడవ పడుతూ ఉంటాడు, ఇంకొక పోలీస్ ఆవిడేమో సిగరెట్ తాగుతున్న పిల్లల దగ్గరికి వెళ్ళి మీరు చేస్తున్న తప్పు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక మరో పోలీస్ ఏమో చెట్టు చాటును కూర్చొని చక్కగా నిద్రపోతూ ఉంటాడు అనమాట. దీన్ని బట్టి మనోళ్ళకి అర్థమైపోతుంది మ్యాక్స్వెల్ కి నన్ను ఎవడూ కాపాడలేదని చెప్పేసి. కానీ ఆ టైంలో మ్యాక్స్వెల్ ఏమంటాడంటే చూడు 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 నిన్ను చూస్తుంటే నాకు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, ముద్దు పెట్టవా, ఆ తర్వాత ఏదైనా చేద్దామని చెప్పేదంటంతో ఆ ఫోటోగ్రాఫర్ కూడా పైకి వస్తాడు. వచ్చిన తర్వాత ఒక తనుదు అంటాడు, దాంతో మనోడు కింద పడతాడు. ఆ తర్వాత అందరు అలర్ట్ అయిపోయి వాడిని అరెస్ట్ చేస్తారు. అప్పుడు మ్యాక్స్వెల్ హీరోతో ఏమంటాడంటే చూడు మనకి ఎవడైనా హెల్ప్ చేస్తాడు అనుకుని మనం నమ్మటం ఓకే, కానీ వాళ్ళు హెల్ప్ చేయకపోతే ఏం చేయాలనే ఆలోచన కూడా మనలో ఉండాలి, అప్పుడే మనం ఇటువంటి కేసులను డీల్ చేయగలం, ఎక్కడి నుంచి అయినా తప్పించుకుని బయటపడగలం అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు మళ్ళీ సీరియల్ కిల్లర్ దగ్గర ఓపెన్ అవుతుంది. బేసికల్ గా హీరోయిన్ ఏం చేసింది, వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసింది కదా, ఆ తర్వాత కిల్లర్ గడు ఏం చెప్పాడు, డబ్బులు తీసుకొని రమ్మని చెప్పాడు కదా, అందుకని హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏంటంటే డబ్బులు తీసుకొని ఒక అడ్రస్ కి వస్తాడు ఒక్కడే. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక ఆయన ఏంటంటే కుక్కను పట్టుకొని ఇతని దగ్గరకు వస్తాడు. సడన్ గా ఇతను ఏంటంటే గన్ను పట్టుకొని తిరుగుతాడు. అతను ఎవరో కాదు మ్యాక్స్వెల్ అనమాట. మ్యాక్స్వెల్ కూతురే హీరోయిన్. అందులోను కుక్కను పట్టుకొని వచ్చిన అతను ఏమంటాడంటే సార్ నేనేదో ఇంట్లో మనుషులు ఎవరు లేరు, ఎప్పటి నుంచో ఉండట్లేదు అని చెప్పడానికి వచ్చానండి, మీరేంటండి బాబు గన్ను పెట్టారు నాకు అని చెప్పేసి అంటంతో మ్యాక్స్వెల్ కూడా పాప అతనికి సారీ చెప్తారనమాట. సారీ బాబు నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు వాడెవడో, అందుకని ఇక్కడికి వచ్చానని చెప్పేసి అంటంతో సార్ ఇక్కడ ఎవరు లేరండి అని చెప్పేసి అంటంతో పాప మ్యాక్స్వెల్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ కుక్కను పట్టుకొని వచ్చినోడే కిల్లర్ గాడు అనమాట. ఆడేం చేస్తాడంటే మ్యాక్స్వెల్ కి కరెంట్ షాక్ ఇచ్చేసి తనని బండిలో వేసుకొని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. కట్ చేస్తే మరోవైపు కిడ్నాప్ అయిన మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరోని గోడ కంటించాడు కదా కిల్లర్ గాడు. అదే సమయంలో పక్కనే ఒక వాటర్ పైప్ ఉంటుంది అనమాట. దాన్ని చూసిన హీరో ఆ పైపును బలంగా తంతాడు. దాంతో ఆ పైపులో ఉన్న నీళ్లు కాస్త హీరో మీద పడుతూ ఉంటాయి. దాంతో గమ్ము లూజ్ అయిపోయి హీరో కింద పడిపోతాడు. ఆ తర్వాత హీరో పరిగెత్తుకుంటూ హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. కాకపోతే కిల్లర్ గాడు మ్యాక్స్వెల్ తీసుకుని అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ చేస్తాడు. దాంతో హీరో ఏమంటాడంటే నువ్వు ఇక్కడే ఉండు నేను దాక్కుంటానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరో దాక్కుంటాడు. కాకపోతే ఈ కిల్లర్ గాడు లోపలికి వచ్చిన తర్వాత ఇంటి చుట్టూ కెమెరాలు ఫిక్స్ చేస్తాడనమాట. హీరో తప్పించుకున్నాడు అని చెప్పేసి అర్థమైపోయి హీరో తప్పించుకున్నాడు కానీ ఇంట్లోంచి బయటికి వెళ్ళలేదు, లోపలే ఉన్నాడని చెప్పేసి ఒక గన్ను తీసుకొని ఎక్కడున్నావు బంగారు కొండ అని చెప్పేసి పిలుచుకుంటూ వస్తూ ఉంటాడు. దాంతో హీరో సడన్ గా అటాక్ చేసి కింద పడిపోయిన గన్ను తీసుకుని టపా టపా అని చెప్పేసి కాల్ చేస్తాడు. కాకపోతే అప్పుడే సీరియల్ కిల్లర్ గాడు వెనకాల నుంచి వస్తాడు. ఇప్పుడు దాకా హీరో కాల్చి చంపింది ఎవరినో కాదు, హీరోయిన్ వాళ్ళ ఫాదర్ మ్యాక్స్వెల్ అనమాట. ఎందుకంటే హీరో ఎలాగో అటాక్ చేస్తాడని తెలిసి కావాలని గన్ను అక్కడ పడేసి అందుకని మ్యాక్స్వెల్ ని ముందు పంపించాడు. పాపం హీరోకి ఈ విషయం తెలియక తనని కాల్చి అవతల పడేస్తాడు. ఆ తర్వాత సీరియల్ కిల్లర్ ఏం చేస్తాడంటే హీరోని పట్టుకొని కొట్టి తన ఒక చైర్లో కూర్చోబెట్టి రెండు చేతులు కట్టి పడేస్తాడు. ఇప్పుడు మన కథలో హీరో తన వాయిస్ ఓవర్ లో చెప్తాడనమాట. చూడండి నా జీవితంలో నేను గన్ను కాల్చింది మొత్తం 4 సార్లు. ఒకసారేమో బాత్రూమ్ అనుకోకుండా పేలింది, రెండోసారి ఏమో ఒకసారి కారు దగ్గర కాలింది, కానీ మూడోసారి మాత్రం నా జీవితాన్ని మార్చేసింది. అందులో నేను ఒక పెద్ద కేసు డీల్ చేసి అని చెప్పాను కదా, అదే ఇది. బేసికల్ గా ఒక రోజు నేను ప్రశాంతంగా ఉన్నప్పుడు సడన్ గా పోర్ట్ లో కంటైనర్ దగ్గర నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. అది కూడా మా ఫోన్ బిల్లు 300 వచ్చేది సడన్ గా 3000 వచ్చిందండి, దీన్ని ఎవరో మిస్యూజ్ చేస్తున్నారని చెప్పేసి అంటంతో నేను కూడా ఎంక్వైరీ చేద్దామని చెప్పి చూశాను. కాకపోతే అడిషనల్ కనెక్షన్ ఏంటంటే ఒక కంటైనర్ లోపలికి ఇచ్చి ఉంటుంది. దాంతో నేను కూడా వెళ్ళి లోపలికి చూస్తే లోపల కుప్పలుగా మనుషుల శవాలు శరీర భాగాలు ఉన్నాయి. ఇదేంట్రా బాబు అని చెప్పేసి నేను కూడా షాక్ అయిపోయాను. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఎవడో లోపల ఉన్నాడు. వాడిని పట్టుకొని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి అవతల పడేశాను. ఎందుకంటే అలాంటి వాడు బయటకు వస్తే ఇంకెంతమంది చంపుతాడు అని చెప్పేసి. ఆ తర్వాత నేను ఆ కిల్లర్ గాని చంపానని చెప్పేసి డిపార్ట్మెంట్ తెలిసిన తర్వాత వాళ్ళు నాకు సెపరేట్ మర్యాద ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాడు గనక బతికి బయట తిరిగితే ఇంకెంతమంది చంపుతాడు అని చెప్పేసి. ఆ తర్వాతే నేను మళ్ళీ గన్ను ఇప్పుడు కాల్చాను, నా వల్ల ఒక అమ్మాయి కూడా చనిపోయాడు అని చెప్పేసి హీరో బాధపడుతూ ఉంటాడు. సడన్ గా అదే సమయానికి హీరో వాళ్ళ పై అధికారి అక్కడికి వస్తాడనమాట. ఇప్పుడు బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఎవరో మ్యాక్స్వెల్ కదా. మ్యాక్స్వెల్ ఇక్కడికి వచ్చేటప్పుడే హీరో వాళ్ళ పై అధికారి చెప్పాడు
ఇలా నా కూతురు కిడ్నాప్ అయింది, కిడ్నాపర్ గారు ఫోన్ చేశాడు, నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు కూడా రా అని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరే అని చెప్పేసి ప్రిపేర్ గా ఉన్నాడు. కాకపోతే వెళ్ళిన మనిషి ఇంకా రాలేదు ఏంటి అని చెప్పేసి డౌట్ వచ్చేసి హీరో వాళ్ళ పై అధికారి ఇక్కడికి వచ్చాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ కిల్లర్ గారు కూడా తలుపు తీస్తాడు. తీసిన తర్వాత హీరో వాళ్ళ పై అధికారి ఇంకో విషయం చెప్తాడు. బేసికల్ గా హీరో ఏంటి ఎమర్జెన్సీ కాల్ చేశాడు కదా, కాకపోతే మధ్యలో ఆ కిల్లర్ గారు వచ్చేసాడు, దాంతో ఆపేశాడు. కానీ ఆ కాల్ మాత్రం కట్ అవ్వలేదు. అవతల వైపు ఉన్న వాళ్ళు మొత్తం విని ఇక్కడికి హీరో వాళ్ళ పై అధికారిని పంపించారు. అది సంగతి అని చెప్పేసి ఈ కిల్లర్ గాడితో జరిగింది చెప్పడం వల్ల వాడేంటంటే గన్ను తీసుకుని కాలపోతాడు. దాంతో హీరో వాళ్ళ పై అధికారి గన్ను తీసుకుని కాల్చి అవతల పడేస్తాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా ఆయన హీరో దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత కిల్లర్ గాడిని ఏం చేసామని చెప్పడంతో ఏమి లేదు వాడిని కాల్ చేసి అని చెప్పంటే, మరి వాడిని చంపావా అని చెప్పడంతో లేదు వాడు చావలేదు, వాడిని లైవ్ గా తీసుకెళ్దామని చెప్పేసి హ్యాండ్ కాఫ్ చేసి పక్కన పెట్టానని చెప్పేసి అంటంతో ఎంత మిస్టేక్ చేశారు సార్ మీరు అని చెప్పేసి గ్యాప్ లోనే ఆ కిల్లర్ గాడు హీరో వాళ్ళ పై అధికారిని గన్నుతో కలిసి చంపేస్తాడు. సో ఓవరాల్ గా ఇప్పుడు ఈ ఇంట్లో ఇద్దరు పోలీసులు చనిపోయారనమాట. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, ఏంట్రా ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా తప్పించుకోవాలని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది అనమాట. బేసికల్ గా ఇప్పుడు వీడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు హీరోని, ఒక స్ట్రాంగ్ రీజన్ ఉన్న బట్టి. అందులోనూ ఆ కిల్లర్ గాడు తన గురువు గురించి సగం వరకు చెప్పి ఆపేశాడు కదా, అప్పుడు హీరోకి అర్థం అవుతుంది ఈ సీరియల్ కిల్లర్ గాడి గురువుని చంపింది హీరోనే అని చెప్పేసి. అందులోనూ హీరో కంటైనర్ లో ఒక అతను చంపేశాడు కదా, ఆ చనిపోయిన అతనే ఈ సీరియల్ కిల్లర్ గాడి గురువు అనమాట. ఆ విషయం హీరోకి స్ట్రైక్ అవుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ పై అధికారి కింద చనిపోయినాడు కదా, అతని దగ్గర ఏంటంటే హ్యాండ్ కప్స్ తాళం ఉంటుంది అనమాట. దాంతో హీరో మెల్లగా తాళం తీసుకుంటాడు ఒకటి. కానీ కరెక్ట్ గా అదే సమయంలో సీరియల్ కిల్లర్ గాడు అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళ గురువు గారి బాడీని డిస్పోజ్ చేస్తున్నప్పుడు సడన్ గా హీరో ఆ కిల్లర్ గాడి మీద అటాక్ చేసి వాడిని అదే చైర్లో కూర్చోబెట్టి కాలు చేతులు కట్టేసి వాడి మొహానుకున్న మాస్క్ తీసేస్తాడు. చెప్పురా ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చావు అని చెప్పడంతో జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. నువ్వు నా గురువు గారిని చంపేసావు, అందుకే నీ మీద పగబట్టాను అని చెప్పేసి. అసలు నీ గురువు గారు అక్కడ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అంటాడు. అందులోనూ ఆ కంటైనర్ నిండా మనుషులు శవాలేంట్రా అని చెప్పి అడిగితే ఏముంది, నేను చంపిన ప్రతి ఒక్కరిని కంటైనర్ లో వేసాను, వేరే దేశం తీసుకెళ్లి అక్కడ ఉన్న సీరియల్ కిల్లర్ గారికి చూపించి నేను ఎంత గొప్ప పని చేశాను చూడని చెప్పేసి నా గొప్పలు నేను చెప్పుకుందాం అనుకున్నాను. వాళ్ళకు చూపించడం కన్నా ముందు నా గురువుకు నేను చూపించాలి కదా, అందుకనే కంటైనర్ దగ్గర తీసుకొచ్చాను. కాకపోతే నువ్వు వచ్చి కాల్చి చంపేశావు, దాంతో నీ మీద పగబెట్టుకున్నాను. ఆ తర్వాత అసలు నీకు సంబంధించిన వాళ్ళు ఎవరో, నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నావు, నీతో ఎవరు తిరుగుతున్నారని చూస్తే హీరోయిన్ తగిలింది, అందుకని తనని కిడ్నాప్ చేశాను, తనని అడ్డు పెట్టుకుని నిన్ను కిడ్నాప్ చేశాను, అది జరిగిందని చెప్పేసి అంటంతో హీరోకి అప్పుడు అర్థం అవుతుంది. మొత్తం విన్న తర్వాత ఇలా కాదు, మనం ముందు ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చెప్పేసి హీరో పరిగెత్తుకుంటూ హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తనను తీసుకుని వెళ్ళేటప్పుడు ఎందుకైనా మంచిది బయట ఉంటాడని చెప్పేసి పక్కనే ఒక గన్ను ఉంటుంది అనమాట. ఆ గన్ను తీసుకుని హీరో పైకి వెళ్ళి చూస్తే అక్కడ చాలా మంది పోలీసులు ఉంటారు. బేసికల్ గా వాళ్ళందరూ రావడానికి కారణం ఏంటంటే హీరో వాళ్ళ పై అధికారి అనమాట. తాను లోపలికి వచ్చేటప్పుడే అంటే ఇక్కడికి వచ్చేటప్పుడే చెప్పేశాడు అనమాట, నేను వెళ్తున్నాను, నేను రావడం లేట్ అయితే మాత్రం మీరు రండి అని చెప్పేసి. దాంతో వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. హీరోని చూసి హీరో చేతిలో ఉన్న గన్ను చూసి వాళ్ళు ఏంటంటే కిల్లర్ అనుకుంటారు, ఎందుకంటే మొహం అంటే రక్తం ఉంటుంది కదా. ఆ తర్వాత హీరోయిన్ పక్కన పెట్టేసి చేతిలో ఉన్న గన్ను విదిరించుకుంటుంటే ఆ గన్ను ఏమో కింద పడదు. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ కిల్లర్ గాడు హీరో ఆ గన్ను కావాలని పట్టుకోవాలని దానికి ఫెవికిక్ కేసి పెట్టాడు. దాంతో హీరో ఆ గన్ను పట్టుకోవటం వల్ల ఆ గన్ను ఎంత ఎదిలిచ్చినా కింద పడదు. దాంతో ఎదురుగా చూస్తున్న పోలీసులు ఏమనుకుంటారంటే వీడే కిల్లర్ గాడు అని చెప్పేసి గన్నుతో షూట్ చేస్తారు. దాంతో హీరో అక్కడే పడిపోతాడు. ఇదే సీన్ ఈ సినిమా స్టార్టింగ్ లో చూసారనమాట మీరు. కాకపోతే హీరో చనిపోడు గానీ హీరోయిన్ మాత్రం కోమాలోకి వెళ్తుంది, తానేమో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇంతటితో సినిమా అయిపోయింది అనుకుంటున్నారు కదా మీరు, ఇంతటితో ఏమలేదు, ఇంకా చాలా ట్విస్ట్లు ఉన్నాయి. బేసికల్ గా హీరో తర్వాత జైలుకి వెళ్తాడు. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ ఏమో కోమాలో ఉంది జరిగింది చెప్పడానికి. సో దాంతో చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మరీ ముఖ్యంగా హీరో ఇద్దరు పోలీసుల్ని కాల్చినట్లు ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం పోలీసులకి ఆ కిల్లర్ గాడు తెలివిగా ఇస్తాడనమాట. మరీ ముఖ్యంగా హీరో చేతి మీద హీరోయిన్ ఫోటో టాటూ వేశాడు కదా, సో దాంతో ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసింది వీడే అని చెప్పేసి, అందులోని ఈ అమ్మాయితో లవ్ స్టోరీ నడిపింది వీడే అని చెప్పేసి హీరో మీద రకరకాల కేసులు పెట్టేసి పాపం జైల్లో పెట్టేస్తారు. అయినా సరే హీరో ఏమనుకుంటాడంటే వీళ్ళందరికీ ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది, ఆ తర్వాత నేను బయటకు వస్తాను, కానీ ఆ కిల్లర్ గాడిని మాత్రం నేను వదలనని చెప్పేసి హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరోయిన్ కోమలోంచి బయటకు వస్తుంది, జరిగింది మొత్తం చెప్తుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న ఫుటేజ్ మొత్తం ఫేక్ అని చెప్పేసి మొత్తం పోలీసులు కూడా అర్థమైపోతుంది. హీరోని జైలు నుంచి బయటకు తీసుకొస్తారు. ఇంకేముంది హీరో పని ఏంటి, ఫస్ట్ వెళ్ళి కిల్లర్ గాడిని పట్టుకోవడం. కిల్లర్ గాడు ఎలా ఆలోచిస్తాడు, ఏం చేస్తాడని చెప్పేసి మొత్తం హీరోకి మాత్రమే తెలుసు కదా, అందుకని ఆ కిల్లర్ గాడిని పట్టుకునే పనిలో పడతాడు. ఎలాగంటే ఎక్కడెక్కడైతే ఆడపిల్లలు కిడ్నాప్ అవుతూ ఉంటారో అక్కడ ఖచ్చితంగా కిల్లర్ గాడు ఉంటాడని చెప్పేసి హీరోకి అర్థమైపోయి అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు ఒక అమ్మాయి మీద డౌట్ వచ్చేసి వెళ్లి చూస్తే నిజంగానే అమ్మాయిని కిడ్నాప్ చేయబోతూ ఉంటాడు. అక్కడ కిల్లర్ గాడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతాడు అనమాట. దాంతో హీరో మాత్రం పోయినసారి మిస్ అయ్యారు నువ్వు, ఈసారి మాత్రం వదలనని చెప్పేసి కిల్లర్ గాడిని గన్నుతో కాల్చి చంపవతలు పడేస్తాడు. ఇంకేముంది
ఉంది, అంతా సెలబ్రేషన్ మోడ్. హీరో ఏంటంటే మళ్ళీ ఒక సూపర్ స్టార్ అయిపోతాడు. ఆ తర్వాత పోకర్ గేమ్ ఆడేటప్పుడు పెద్ద పెద్ద డిటెక్టివ్ అందరూ కూర్చొని కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ కథలు చెప్తుంటారు కదా, నేను ఆ కేసు డీల్ చేశాను, ఈ కేసు డీల్ చేశాను అని చెప్పేసి వాళ్ళ కేసులు మొత్తం చెప్తూ ఉంటారు కదా. అలాగే ఇప్పుడు హీరో కూడా ఒక సీనియర్ డిటెక్టివ్ అయిపోయి కొత్తగా జాయిన్ అయిన చాలా మందికి తను కేసుని ఎలా డీల్ చేశాడని చెప్పేసి అందరికీ చెప్తూ ఉంటాడు. వాళ్ళు కూడా వింటూ ఉంటారు. కానీ కథలో ఒక మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఇక్కడే రివీల్ అవుతుంది. అదేంటంటే హీరో ఆ కిల్లర్ గాడిని చంపేసిన తర్వాత వాడి మొహానికి ఉన్న మాస్క్ తీసి చూస్తే వాడు నిజమైన కిల్లర్ గాడు కాదు. పోనీ వాడి చేతిలో ఉన్న గన్ కూడా తీసి చూద్దామంటే వాడి చేతికి ఏమో గన్ అంటుకొని ఉంటుంది. ఎలాగైతే హీరోని క్లైమాక్స్ లో బుక్ చేసాడో కిల్లర్ గాడు, అలాగే హీరో ఇక్కడికి వస్తాడని చెప్పి తెలుసుకొని ఒక అమాయకుడి చేతికి గన్ అంటించి అందులోని వాడి మొహానికి మాస్క్ వేసి ఇక్కడికి పంపించాడు. పాపం హీరో చేత మళ్ళీ ఇంకొక హత్య చేయించాడు. సో ఓవరాల్ గా కిల్లర్ గడు గెలిచాడు అనమాట. కానీ మన కథలో హీరో ఏంటంటే ఆ కిల్లర్ ని చూసిన వాళ్ళు ఎవరు, పై అధికారి, ఆ తర్వాత మ్యాక్స్వెల్, వాళ్ళిద్దరు చనిపోయారు. హీరోయిన్ చూడలేదు, ఎప్పుడు చూసినా కిల్లర్ గడు మాస్క్ వేసుకుని ఉంటున్నాడు. దాంతో కిల్లర్ గాడిని చూసిన ఏకైక వ్యక్తి ఎవరు, మన కథలో హీరో కాబట్టి ఎవరో ఒకరిని కాల్ చేసాము, సరే చచ్చిపోయాడు, ఈడే కిల్లర్ అని చెప్తే ఓ పని అయిపోతుందని చెప్పేసి కావాలని అబద్ధం చెప్పాడు. అందులోనూ కన్నింగ్ హోమ్ ఈ సినిమా స్టార్టింగ్ లో చెప్పాడు కదా, 100 మంది కిల్లర్లో 99 మంది బుర్రతక్కువలు ఉంటారు, కానీ 1% మాత్రం తెలివి కల్లోళ్ళు ఉంటారు, వాళ్ళు మనకన్నా తెలివి కల్లోళ్ళు, వాళ్ళు మనకు దొరకట్లేదు అని బాధపడటం కన్నా ఆడ అసలు లేడు అనుకోవడం బెటర్ అని చెప్పన్నాడు కదా. ఇప్పుడు దాన్ని హీరో ఫాలో చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు హీరోకి రావాల్సిన పేరు అంతా వచ్చేసింది. అందులోనూ ఒకవేళ ఆ కిల్లర్ గడు మళ్ళీ హత్యలు చేయడం స్టార్ట్ చేసినా సరే వాడు వేరే వాడని చెప్పేసి మళ్ళీ కేసు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అని చెప్పేసి హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఈ అబద్ధం చెప్పాడు. అది సంగతి. నేను ఎలాంటి క్లైమాక్స్ మాత్రం ఏ సినిమాలో చూడలేదు. మామూలుగా అన్ని సినిమాలో అయితే కిల్లర్ చనిపోతాడు, లేకపోతే హీరో చనిపోతాడు, అది కూడా కాకపోతే కిల్లర్ గాడు వేరే ఊరు వెళ్ళిపోతాడు. కానీ ఇది మాత్రం విచిత్రం అనమాట. ఒక అబద్ధం చెప్పి హీరో మాత్రం నేను కిల్లర్ అని చంపాను అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకోవడం. కాకపోతే దీనికి కారణం కూడా వాళ్ళ సీనియర్లు చెప్పారు కదా, మనకన్నా తెలివి కల్ల కిల్లర్లు ఉంటారు, వాళ్ళని మనం పట్టుకోవట్లేదు అని బాధపడటం కన్నా వాళ్ళు అసలు లేరు అనుకోవడం బెటర్ అని చెప్పేసి దాన్ని హీరో కావాలని ఫాలో అవుతున్నాడు. కాకపోతే లాస్ట్ లో మాత్రం హీరో డైలాగ్ చెప్తాడు, ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నేను పట్టుకుంటాను, చంపేస్తాను, చంపిన తర్వాత ఈ సమాజానికి కూడా తెలియకుండా చేస్తానని చెప్పి అంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. నిజం చెప్పండి, ఈ సినిమా చూసిన తర్వాత మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ఫస్ట్ కామెంట్ చేయండి. ఆ తర్వాత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకో 2 అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.